వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్లో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం, వాదనలకి దూరంగా ఉండండి. వృషభ రాశి వారి జీవితంలో విజయం సాధించడానికి సెప్టెంబరు మాసంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. పనులలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోకండి. వ్యక్తిగత, వృత్తి జీవితంలో కొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి. ఓపికగా ఉండండి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ప్రేమ, వృషభ రాశి వారి పెళ్లికి కొంతమందికి తల్లిదండ్రుల నుంచి ఈ నెలలో ఆమోదం లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేయవచ్చు. ఇది సంబంధాలలో ప్రేమ, మాధుర్యాన్ని పెంచుతుంది. ప్రేమ జీవిత సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే స్త్రీల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. భాగస్వామి మాటలకు తొందరగా స్పందించకండి. సంబంధ సమస్యలను తెలివిగా పరిష్కరించండి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. ఇది భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కెరీర్, ఆఫీసు సమావేశాల్లో సూచనలను వృషభ రాశి వారు నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సహోద్యోగులతో కలిసి చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఆఫీసులో సర్కిల్ను పెంచడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇది కెరీర్ ఎదుగుదల అవకాశాలను పెంచుతుంది. వృత్తి జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త వినూత్న ఆలోచనలతో అన్ని పనులను నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఇది మీ రోజువారీ దినచర్యపై తీవ్ర ప్రభావాన్ని చూపదు. మీరు కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఆభరణాలు కొనడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధికి అనేక ప్రాంతాల నుంచి నిధులు అందుతాయి. ఆరోగ్యం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మంచి అలవాట్లను అవలంబించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త ఫిట్నెస్ దినచర్యలో చేరండి. రోజు మెడిటేషన్, యోగా చేయాలి. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉంచుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.